హాయ్ అండి. వెల్కమ్ టు నీలు వ్లాగ్స్ తెలుగు ఛానల్‌కి. అందరికి సో మెనీ డౌట్స్ ఉన్నాయి. సో, నా గురించి ఈరోజు మీకందరికి చెప్పడానికి వచ్చాను. కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే రోజు నన్ను అడిగే కొంచెం తగ్గుతుంది అనేసి. సో, నా గురించి తెలుసుకోవాలి అని చాలా మంది అడిగారు. సో, నా గురించి తెలుసుకోవటానికి నేను ఈరోజు మీ ముందుకొచ్చానండి. ఆ! నా పేరు నీలిమ అండి. నీలు వ్లాగ్స్ తెలుగు ఛానల్ కదా! నా పేరు నీలిమ. నా పేరు మీదనే నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అండ్ నా ఇంట్లో వాళ్ళు అండ్ నా ఫ్యామిలీస్, నా ఫ్రెండ్స్ అందరూ నీలు అనే పిలుస్తారు. సో, అందుకని నీలు అని పెట్టాననమాట. అండ్ నేను నా బిజినెస్ స్టార్ట్ చేశాను. 2020లో స్టార్ట్ చేశాను నీరా కలెక్షన్‌ని. ఫస్ట్ ఆన్‌లైన్‌లో స్టార్ట్ చేశాను. ఆన్‌లైన్ త్రూ నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చినాక ఆఫ్‌లైన్ పెట్టమని మా కాలనీ వాళ్ళు అడిగారు. సో, మేము ఆన్‌లైన్‌లో ఎలా ఉంటుందో క్లాత్ పట్టుకొని చూడాలి అనేసి అన్నారు. సో, సరేలే అనేసి ఆఫ్‌లైన్ కూడా పెట్టాను. సో, ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో ప్రెజెంట్ అయితే నడుస్తుంది. బాగా నడుస్తుంది. బాగానే నడుస్తది. నడుస్తూనే ఉంటుంది. నీరా కలెక్షన్‌కి మీ సపోర్ట్ కూడా కావాలి. ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా సపోర్ట్ చేయాలి అనుకుంటున్నా. సో, నీరా కలెక్షన్ స్టార్ట్ చేసి అలా జర్నీ స్టార్ట్ అవుతుంటే, నేను వీడియోస్ పెడుతున్నప్పుడు నాకు సంబంధించిన సబ్‌స్క్రైబర్స్ పర్సనల్ విషయాలు, పర్సనల్ డీటెయిల్స్ కూడా పెట్టండి మేడం అని చాలా మంది రిక్వెస్ట్ చేశారు. పర్సనల్ వ్లాగ్స్ చేయండి అనేసి. సో, బిజినెస్ అకౌంట్‌లో పర్సనల్ వ్లాగ్స్ చేయడానికి కుదరదు. సో, అందుకని ఇప్పుడు నీలు వ్లాగ్స్ తెలుగు ఛానల్ పెట్టేసి నేను నా పర్సనల్ వీడియోస్‌ని నేను షేర్ చేస్తున్నాను. సో, ఫ్రెండ్స్‌తో ఇంటరాక్షన్ ఉంటుంది. మీతో ఇంటరాక్షన్ ఉండడానికి ఇంకొక ఛానల్ కావాలి అనేసి ఇలా నేను పెట్టుకున్నానండి. సో, మీ అందరికీ నీలు వ్లాగ్స్ గూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఆహ్, నాదైతే జెన్యూన్ అండ్ ట్రస్ట్ పేజ్ అండి. అండ్ నీరా కలెక్షన్ కూడా ఆహ్, ఎప్పటినుండో చేస్తున్నా కాబట్టి చాలా మందికి తెలుసు. బెంగుళూరు, యూఎస్ నుంచి చాలా ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి. నాకు ఎవ్రీ మంత్ నేను యూఎస్‌కి కొరియర్స్ చేస్తూనే ఉంటాను. సో, స్టిచ్చింగ్ అన్నీ నేనే ప్రొవైడ్ చేసి మరీ పంపిస్తాను. నా ఫ్రెండ్స్ అండ్ నా ఫ్రెండ్స్‌కి ఫ్రెండ్స్ అలా చాలా మంది రీచ్ అయ్యారు. చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు ఇప్పుడు. నాకు ఆహ్, ఇండియాలోనే కాదు ఔట్ ఆఫ్ కూడా ఫ్రెండ్స్ చాలా మంది అయ్యారు. అదంతా నీరా కలెక్షన్ వల్లనే అండి. అండ్ ఇప్పుడు నీలు వ్లాగ్స్ పెట్టాక ఇంకా చాలా మందికి దగ్గరవుతున్నాను నేను. నా డాన్సు నాకు రాదు. డాన్స్ బాలేకపోయినా కూడా చాలా మంది సూపర్ అంటుంటే మాత్రం మీ ప్రేమకి నాకు అసలు ఏమిచ్చి థ్యాంక్ యూ చెప్పాలో కూడా నాకు తెలీదు. అండ్ ఎవ్రీవన్‌కి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో, మ్యారేజ్ కాలేదు. చేసుకోరా అంటే చేసుకుంటాను. నాకు నచ్చిన వాళ్ళు, నన్ను చూసుకునేవాడు, మా పేరెంట్స్ ఎతికిన వాడిని కంపల్సరీ చేసుకుంటాను. మీకు ఆ డౌటే లేదు. పెళ్లి కంపల్సరీ చేసుకుంటాను. బట్ లేట్ అవ్వచ్చు. బట్ లేట్ అయినా సరే నాకు కరెక్ట్ పర్సన్ దొరికినప్పుడు డెఫినిట్‌గా చేసుకుంటాను. సో, మీకిదైతే డౌట్ క్లియర్ అయినట్లుంది. సో, ఇంకా దయచేసి మ్యారేజ్ అయిందా అనేసి టార్చర్ పెట్టకండి. అవుతది. కంపల్సరీ. పుట్టినందుకు పెళ్లి చేసుకోవాలంటారు. చేసుకుంటాము. పిల్లని కంటాము. అన్నీ జరుగుతాయి. సో, మీరందరూ అనుకున్నట్లు నేను ఇలానే సింగిలా అంటే సింగిలే. ప్రెజెంట్ అయితే పేరెంట్స్‌తో ఉంటున్నాను. మా పేరెంట్స్ దగ్గరే ఉంటున్నాను. సో, ఐయామ్ సో హ్యాపీ. ఎంతో చాలా తక్కువ మందికి ఈ ఆపర్చునిటీ దొరుకుతుంది పేరెంట్స్‌తో ఉండి. అండ్ నేను చదువుకుంటున్నాను. ఎంటెక్ కంప్లీట్ అయ్యాక మధ్యలో జాబ్ చేశానండి. ఇప్పుడు పీహెచ్‌డీ చేయాలి అనుకుంటున్నాను. పీహెచ్‌డీకి ఇంకా ఎంట్రన్స్ రాసాను. బట్ క్వాలిఫై అవుతానో లేదో. బట్ చూస్తాను. నాకు బిజినెస్‌కి అండ్ స్టడీస్‌కి ఆహ్, ఇబ్బంది లేకపోతే డెఫినిట్‌గా పీహెచ్‌డీ కంప్లీట్ చేయాలనుంది. ఎప్పటికైనా కంప్లీట్ చేస్తాను. సో, పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నాను. అది సీఎస్ఈలోనే చేస్తాను. సో, ఇదొక్కటి నా స్టడీ అయితే నేను ఎంటెక్ చేశానండి. అండ్ లెక్చరర్‌గా కొన్ని రోజులు హ్మ్, మా ఖమ్మంలోనే మేధా ఇంజినీరింగ్ కాలేజ్‌లో చేశాను. అండ్ సో, నౌ నేను నా ఓన్ బిజినెస్ చేసుకుంటున్నాను.
అండ్ నా బిజినెస్ నాకు చాలా చాలా హ్యాపీనిచ్చింది. సో, ఒకళ్ళ కింద పని చేయటం కంటే మన ఓన్‌గా సమ్ సాటిస్ఫాక్షన్ ఉంటుందంటారు గదా! సో, ఐ హావ్ ఫుల్ సాటిస్ఫాక్షన్. అండ్ నాకు నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది సపోర్ట్ చేశారు. ఎవరు సపోర్ట్ చేసినా, చెయ్యకపోయినా నా ఫ్రెండ్స్ అండ్ నా కొలీగ్స్ మాత్రం నాకు ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ నా బ్యాక్ ఉండి పుషప్ చేస్తూనే ఉన్నారు. ఏదో అంటారు గదా! ఎదుగుతే వారెవరు అనేసి. అది ఖచ్చితమండి. ఎవరైనా పైకి ఎదుగుతున్నారు అంటే ఎలా కాలు పట్టి లాగాలి అని చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను. మీ చేత కాకపోతే ఓకే. వదిలేయండి. ఒకళ్ళని సపోర్ట్ చేసి చెయ్యి పైకి పట్టి లేపేంత మీ వల్ల కానప్పుడు కామ్‌గా ఉండండి. మీకు ఎవరైనా అమ్మాయి బిజినెస్ చేసుకుంటుంది అంటే ఆ అమ్మాయి క్లిక్ అయినందుకు సంతోషించండి. ఎందుకంటే ఈ ఈ మధ్య నేను చూస్తున్నాను లేడీస్‌కి లేడీసే శత్రువులు అన్నట్టు అవుతుంది. సో, మీకు చేత కాకపోతే సైలెంట్‌గా ఉండండి. ఒకవేళ మీకు చేతనైతే ఆ అమ్మాయిని చెయ్యి పట్టి పైకి లేపటానికి ట్రై చేయండి. అది చేత కాలేదా మూసుకొని కూర్చోండి. నేనైతే అది ప్రతి ఇలా కష్టపడి పైకి ఎదిగే అమ్మాయిల్ని చూసి ఓర్వలేనోళ్ళు అండ్ ఏయో సిల్లీ సిల్లీ మాటలు మాట్లాడే వాళ్ళకి నేను చెప్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళకే చెప్తున్నాను. మీ చేత కాలేదా సైలెంట్‌గా ఉండండి. అంతేగాని కాలు పెట్టి కిందికి లాగి కింద పడేసి సునకానందం మాత్రం పొందకండి. ఇదొకటి క్లియర్ చేశాను. అండ్ ఇంకొకటి నేను లైవ్‌కి రావాలా? వద్దా? నాకైతే అర్థం కావట్లేదు. చాలా అంటే 100లో 75 మెంబర్స్ చాలా మంచి వాళ్ళు వస్తున్నారు. బట్ ఆ మిగిలిన 25 మెంబర్స్ వల్ల నాకు చాలా చిరాకుగా అనిపిస్తుంది. సో, డీసెంట్‌గా ఉండే పీపుల్స్‌కి అలా ఇన్ ఇండీసెంట్ పీపుల్ అండ్ అలా మాట్లాడే వాళ్ళు నచ్చరు. సో, అవసరమా అనిపిస్తుంది లైవ్ మాత్రం. సో, అందుకే నేను ఇలా ఫుల్ లెంత్ వీడియోస్ నా గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఫుల్ లెంత్ వీడియోస్ పెట్టేసి చెప్పేద్దాము. తర్వాత నా గురించి తెలుసుకున్నాక అప్పుడు లైవ్ పెట్టాలా? వద్దా? అని అప్పుడు ఆలోచిస్తానండి. ఇదొకటి నాకు కొంచెం ఇబ్బంది పెట్టిన విషయం. ఈ 2 విషయాలనమాట. ఒకటేమో ఎదుగుతున్న వాళ్ళని చూసి కాలు పెట్టి లాగే వాళ్ళతో కొంచెం ఇబ్బంది పడ్డాను. అండ్ ఈ లైవ్‌కొచ్చినప్పుడు మీరే చెప్పండి. లైవ్‌కు రావాలా? వద్దా? అనేసి. ఎందుకంటే నాకు మీ సపోర్ట్ ఉంటేనే నేను ఎదగగలను అండ్ హ్మ్. ఇంకొంచెం ముందుకి రాగలను. బట్ ఇలా ఎవ్రీ టైమ్ అంటే నాకు చాలా ఇబ్బందిగా అనిపిచ్చింది. అందుకే నా గురించి చెప్పడానికే ఈ వీడియో పెడుతున్నానండి. చాలా మందికి తెలుసుకోవాలనుంది. చాలా క్యూరియాసిటీతో ఉన్నారు. ఏంటి మేడం ఏంటి? మేడం ఏంటి? అనేసి. దిస్ ఈజ్ మీ. అండ్ అండ్ నేను చాలా, చాలా, చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకు అంటే నేనెక్కువ ఎక్స్‌పోజ్ కానండి బయటికి. నాకు చదువేదో, ఇల్లేదో అండ్ వర్కేదో అంతే. ఆ 3 నా ప్రపంచం కూడా. నేనెక్కువ బయటికి వెళ్ళను. బయట పీపుల్స్ ఎలా ఉంటారో గూడా నాకు ఖచ్చితంగా తెలీదు. నేనెంత జెన్యూన్‌గా, ఎంత బాగా మాట్లాడతానో అండ్ నేను హెల్ప్ అని ఎవరన్నొస్తే హెల్ప్ చేయకుండా ఎప్పుడూ లేనండి. ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తా. నా వల్ల అయిన, నా పరిధిలో అంత వరకు నేను ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తాను. సో, నాకు ఈ మనుషుల అదేంటి లౌకికం తెలీదు అంటారు మా ఫ్రెండ్స్ అంతా. ఎవరితో ఎలా మాట్లాడాలి అనేసి. ఎవరితో ఎలాగా అంటే అన్ని నిజాలే మాట్లాడతాను. అబద్ధాలు రావు నాకు. సో, అబద్ధాలు మాట్లాడే వాళ్ళ అబద్ధాన్ని కూడా నాకు చెప్తే నిజం అనుకునే టైప్ అన్నమాట. సో, జనాల్ని చూసి నేర్చుకోవాలి అంటారు మా ఫ్రెండ్స్ అంతా. అంటే వాళ్ళు నిజం చెప్తున్నారా? అబద్ధం చెప్తున్నారా? అనేసి. బట్ నేను నిజాయితీగా అండ్ జెన్యూన్‌గా ఉంటాను గాబట్టికి మీరు కూడా అంటే ఎదురుంగా వాళ్ళు కూడా అలానే జెన్యూన్‌గా ఉంటారనుకుంటున్నాను. బట్ నో అండి. ఇప్పుడు పైకి మాత్రం చాలా తియ్యగా మాట్లాడినా లోపల మాత్రం ఇంత పెట్టేసుకొని మాట్లాడుకుంటున్నారు. సో, అలాంటి పాములు అంటారు గదా! వాళ్ళని నేను ఐడెంటిఫై చేయలేనంత ఈజీగా. బట్ స్టిల్ ఆ దేవుడి సపోర్ట్ వల్ల నేను నా లైఫ్‌లో నేను నా గోల్‌ని రీచ్ అవుతాననే అనుకుంటున్నాను. హ్మ్. ఇంకా ఫ్రెండ్స్ ఇంకా మీకు నా స్టడీస్ గురించి చెప్పాను. నా ఫ్యామిలీ అంటే అక్క, అమ్మ, అమ్మ, నాన్న, అక్క, అన్నయ్య, నేను. నేను ఇంట్లో అందరికంటే చిన్నదాన్ని. సో, అందరూ చాలా క్యూట్‌గా చాలా గారంగా చూసుకున్నారు. సో, ఇప్పటికి స్టిల్ నౌ నన్ను చిన్న పాపలాగానే చూసుకుంటారు మా ఇంట్లో వాళ్ళు.
ఈవెన్ మా అక్క అయినా మా అన్నయ్య అయినా కూడా చాలా 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 ముద్దుగా చూసుకుంటారు. వాళ్ళకి పిల్లలైనా కానీ నన్ను బాగా చూసుకుంటారు. మా అక్క పిల్లలతో నేను కొన్ని వీడియోస్ చేసి పెట్టానండి. అంటే అక్క హైదరాబాద్ లో ఉంటుంది. అండ్ మా ఇంట్లో మేమంతా సాఫ్ట్వేర్ ఫ్యామిలీ అండి. అక్క, బావగారు, అన్నయ్య అండ్ మీ అందరం సాఫ్ట్వేర్ ఫీల్డే. నేను సాఫ్ట్వేర్ ఫీల్డ్ అంటే హైదరాబాద్ లో నాకు కంప్లీట్ గా అంటే పుట్టుపడలేదండి. హాస్టల్లో ఉన్నాను. అండ్ డాడీకి ఏమో బయట ఆడపిల్లలు ఉంచడం ఇష్టం లేదు. సో అందుకని నాకు పుట్టుపడక నేను వచ్చేసాను. అంతలోకి అక్కకి మ్యారేజ్ అయిపోయింది. అక్క సెటిల్ అయిపోయింది. ఇంకా నా వల్ల కాదు, నేను హైదరాబాద్ లో ఉండలేను అనేసి నేను రిటర్న్ అయిపోయి కాలేజ్ లో టీచింగ్ ఫీల్డ్ లో జాయిన్ అయ్యానండి. ఉమ్, ఇంకా అలా నడుస్తుంది. మా అన్నయ్య మాత్రం బెంగళూరులో జాబ్ చేస్తారు. అండ్ మీ అండ్ బావగారు హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్. అక్క ప్రెసెంట్ పిల్లలు అయ్యేసరికి సాఫ్ట్వేర్ చేయట్లేదు. తను ఇంట్లోనే ఉంటుంది. అండ్ మమ్మీ హౌస్ వైఫ్. డాడీ గవర్నమెంట్ ఎంప్లాయీగా చేసి రిటైర్డ్ అయ్యారనమాట. ఇదండి నా టోటల్ బ్యాక్గ్రౌండ్. అండ్ ఫ్రెండ్స్ అయితే లోకల్లో కొంతమంది ఉన్నారు. అండ్ స్టేట్స్ లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారండి. అండ్ నాకున్న ఫ్రెండ్స్ అంతా చాలా జెన్యున్ ఫ్రెండ్స్. అండ్ ఉన్న ఇద్దరు ముగ్గురు నలుగురు అంతకు మించి లేరు. నా సర్కిల్ చాలా చిన్నది. అందరూ నాకు సపోర్ట్ చేసేవాళ్ళు అండ్ నన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళే ఉన్నారు. గాడ్స్ గిఫ్ట్ అంటారు ఫ్రెండ్స్ కూడా. సో నా ఫ్రెండ్స్ ఒక 4 మెంబర్స్ ఉన్నారండి. గాడ్స్ గిఫ్ట్ అనే నేను ఫీల్ అవుతున్నాను. అండ్ ఇంకా కాలనీలో నాకు ఇప్పుడు షూట్ చేయటానికి ఒక ఆంటీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అండ్ చాలా చాలా మంది సపోర్ట్ చేస్తారు. చాలా మంది సపోర్ట్ చెయ్యరు. సో సపోర్ట్ చేసిన వాళ్ళకి, చేయని వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు అంటే వాళ్ళనే చిన్న చిన్న మాటలతోటే మనకి ఇంకొంచెం కసి పెరుగుద్ది. ఇంకొంచెం మనం ప్రూవ్ చేసుకోవాలనిపిస్తుంది. లెట్స్ సీ. ఇప్పుడే స్టార్ట్ చేశాను. అంత ఓవర్ గా మాట్లాడొద్దు నాకు తెలుసు. సో నేనైతే ఇది ప్రెసెంట్ అయితే. అండ్ నా ఫ్రెండ్స్ అయితే నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది. ఫ్యామిలీలో కూడా నా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది. చుట్టాల గురించి అయితే నన్ను అడగొద్దు. వాళ్ళు సపోర్ట్ పైకి నవ్వుతూ మాట్లాడినా లోపల మాత్రం ఇంత పెట్టుకొని మాట్లాడతారు. నేను ముందే చెప్తున్నాను. సో రిలేటివ్స్ నాకు సపోర్ట్ చేస్తారో లేదో నాకు తెలియదు. ఈవెన్ నా వీడియోస్ లైక్ చేస్తారో లేదో కూడా నాకు తెలియదు. సో ఎనీవే, ఎవరు లైక్ చేసినా చేయకపోయినా మీరు నా సబ్స్క్రైబర్స్ నా వీడియోస్ లైక్ చేస్తున్నారు, నన్ను ఆదరిస్తున్నారని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇది అండి నేను. సో మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇంకా ఇంకేమన్నా అంటే లైవ్ మాత్రం పెట్టడానికి నాకు చాలా భయమేస్తుంది. సో లైవ్ పెట్టాలా లేదా అనేది మీరే చెప్పండి. ఇలా లాంగ్ లెంత్ వీడియోస్ పెట్టేసి నా గురించి నేను ఎవ్రీ టైమ్ చెప్దామని అనుకుంటున్నాను. ఓకే అండి, దిస్ ఈస్ మీ సైనింగ్ అవుట్. బాయ్. ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ నేను ఇలా లాంగ్ లెంత్ వీడియోస్ లో నా గురించి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీరందరూ నాకు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ నా గురించి మాత్రం ఇదేనండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. మంచి డౌట్స్ అండ్ మంచి వాటికే నేను రెస్పాండ్ అవుతానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నీలు వ్లాగ్స్ తెలుగు ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.